ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ రాయుడు ఆలపాటి. ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేనైతే రిసార్ట్ కి డే అవుటింగ్ లో ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ అప్పుడు. అండ్ టు బీ ఆనెస్ట్, నాకు ఒక్క అమ్మాయి ఇన్ పర్సన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు అసలు జస్ట్ నేమ్స్ కూడా తెలియవు. కానీ అక్కడికి వెళ్ళాక అయితే అందరూ మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బోర్ కొడుతుందేమో, జస్ట్ లంచ్ తినేసి అలా కూర్చొని చిల్ అవ్వచ్చు అని అనుకున్నాను. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను చెప్పాలంటే. మన ఛానల్ చెప్పకుండా మీరు వాళ్ళ పేరు చెప్పండి చెప్తాను. అంటే మరి నిన్నటి నుంచి అన్ని వీడియోస్ ఫాలో అవుతున్నారు. పేరు మర్చిపోయాను సార్. ప్రియా మోద ఆ రెండు ఉండు. రాయుడు, మిస్సెస్ రాయుడు, మిస్ రాయుడు. కమింగ్ టు ద రిసార్ట్, నాకైతే నచ్చింది గ్రీనరీ అండ్ ద ఎమ్యూనిటీస్ అండ్ ఎవ్రీథింగ్. వచ్చినప్పుడైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏముంటుందిలే, టీమ్ అవుటింగ్ రొటీన్ ఉంటుంది అండ్ పైగా ఎవరు తెలియదు కదా అనుకున్నాను వచ్చినప్పుడు. కానీ చాలా డేస్ తర్వాత అంత బాగా ఎంజాయ్ చేసింది, నవ్వుకున్నది అండ్ ఇక్కడే అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన బ్యాచ్లో ఒక గోదావరి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఎటకారంతో ఇంకా జోక్స్ అక్కర్లేదు, మాట్లాడే విధానమే మనకి నవ్వొస్తుంది. నాతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. సో అస్సలు బోర్ కొట్టలేదు, నాట్ ఈవెన్ సింగిల్ మినిట్ బోర్ కొట్టలేదు నాకు ఆ రోజు. ఇక్కడ ఒక గంట అయితే నా బుర్ర తినేసారు లిటరలీ. వీడియోలు తీస్తావా, యూట్యూబర్ నువ్వు, ఇవి చేయాలి అవి చేయాలి, ఇలా తీయాలి, ఇవన్నీ క్యాప్చర్ చేసి పెట్టాలి అని. ఆ తర్వాత మేమైతే టెన్నికాయిట్ అండ్ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ అండ్ ఆల్సో ఒక త్రో బాల్ తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళాము. నేనైతే టెన్నికాయిట్ ప్లేయర్ ఒకప్పుడు. సో నాకు టెన్నికాయిట్ ఆడుతున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ చాలా ఇయర్స్ నేనైతే ఆడాను అండ్ చాలా మెమరీస్ కూడా ఉన్నాయి నాకు. I used to get first prize. So Priyanka, if you're watching this video, I still remember you. టెన్నికాయిట్ ఆడుతున్నాను అంటే నేను ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటాను అనమాట. బికాజ్ నాతో పాటు డబుల్స్లో తని ఒక టీమ్ మెంబర్ అండ్ ఆల్సో వీ యూస్ టు ఫైట్ ఈచ్ అదర్, ఎవరు బాడుతున్నారు అని చెప్పి. బట్ స్టిల్ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అవన్నీ భలే నవ్వొస్తాయి. ఆ తర్వాత చాలా సేపటి వరకు మిగతా టీం మెంబర్స్తో కూడా గేమ్స్ ఆడుకున్నాం. అండ్ ఫస్ట్ టైం మీట్ అయినా కూడా ఇలాంటి టీమ్ అవుటింగ్స్ వల్ల ఐ థింక్ ర్యాపో అయితే పెరుగుతుంది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా నవ్వుకున్నాం అండ్ చాలా జోక్స్ వేసుకున్నాం. ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఒక టీమ్ అవుటింగ్కి వచ్చి నేను ఎంత ఎంజాయ్ చేసింది ఇదే ఫస్ట్ టైం. నాకైతే స్పోర్ట్స్, ఈ గేమ్స్ అన్నీ చాలా ఇష్టం, మెయిన్లీ అవుట్డోర్ గేమ్స్. నాకైతే ఇండోర్ గేమ్స్ అవి నచ్చవు బికాజ్ ఏమో అంత. సో ఇదే డైనింగ్ ఏరియా. ఆ తర్వాత మనలోని వ్లాగర్ బయటకు వచ్చి నేను వాళ్ళ పర్మిషన్ తర్వాత దగ్గరికి వెళ్ళి అడిగి నేను క్యాప్చర్ చేసుకుంటాను ఇవన్నీ అంటే దే సెడ్ yes. సో అండ్ నేను మళ్ళీ ఏం చెప్పానంటే నేను వీడియో తీస్తుంది, మీరు కూడా వీడియో తీయాలి అని చెప్పి. సో ఇక్కడ నేనైతే మ్యూట్ చేసేసాను బికాజ్ మిస్టర్ మోహన్ మాట్లాడేవి మీరు వింటే నవ్వి ఇట్ విల్ హర్ట్ యువర్ స్టమక్. సో దట్స్ వై నేనైతే మ్యూట్ చేసేసాను. సో మిస్టర్ మోహన్ మీరు చెప్పండి, అన్మ్యూట్ చేసి వీడియో పెట్టమంటే ఐల్ యాడ్ దట్ క్లిప్ విడిగా, అంటే నెక్స్ట్ వీడియోలో ఆర్ సంథింగ్ లైక్ దాట్ చేయమంటారా? అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా అన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక్క నెల్లూరు చేపల పులుసు తప్ప అస్సలకే బాగాలేదు. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో మరి వెళ్ళి తిన్నాను అన్నమాట, అస్సలు నచ్చలేదు నాకైతే. మిగతావన్నీ ఆ రోజు ఏమేమి ఐటమ్స్ అన్నీ పెట్టారో నేను ఇక్కడ వీడియో పెడుతున్నాను, చూసేయండి. నేను కొన్ని చోట్ల బఫెట్స్ తిన్నాను కానీ ద బెస్ట్ నాకు అనిపించింది ఇప్పటిదాకా ఇట్స్ ఐఏఎం బెంగళూరు. నేను 2018లో అక్కడ తిన్నది లైక్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి. అంటే నాకు ఇప్పటి వరకు తిన్న దాంట్లో ద బెస్ట్ అయితే ఐఏఎం బెంగళూరులో పెట్టిన బఫెట్. నాకు ఫుడ్ బాగా నచ్చింది. సో నేను బాగా తిన్నాను. సో ఫుడ్ తిన్నాక కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ ఆడుకుందాం అని డిసైడ్ అయ్యాం. సో నాకు స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ టైం, నేను ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళలేదు. అండ్ నేనైతే ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటా, ఎందుకంటే క్లిప్స్ నేను వీడియో తీయడానికి అవ్వలేదు. సో నేనైతే ఎప్పుడు ఏ వాటర్ పార్క్స్కి అట్లా వెళ్ళలేదు.
సో వాటర్ స్లైడ్స్ కూడా నాకు ఫస్ట్ టైం. సరే కదా అని చెప్పి ఈసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని నేను ట్రై చేశాను. సో మీరు ఇక్కడున్న పూల్ చూస్తే ఇట్స్ 4.6 feet 4 feet ఎంతో ఉంటుంది అంతే. అండ్ వాటర్ స్లైడ్స్ దగ్గర ఉన్నది ఇట్స్ జస్ట్ 2.6 feet. అది 2.6 feet, బట్ స్టిల్ నేను వాటర్ స్లైడ్ కిడ్స్ది అడల్ట్స్ది ఉంటే నేను కిడ్స్ది ఎక్కను, నేను అడల్ట్దే ఎక్కుతాను అని చెప్పి ఎక్కా. అది చాలా ఫాస్ట్గా, అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా వస్తుందని. ఆ వచ్చిన ఫాస్ట్కి మునిగిపోయాను. అది 2.6 feet ఉన్నదని కూడా నేను రియలైజ్ అవ్వలేదు, నేను మునిగిపోతున్నాను. ఐ వాజ్ ట్రైంగ్ టు గెట్ అప్, తలేమో వాటర్లో ఉంది. సో 3 times ట్రై చేసినా నేను పైకి రాలేదు. నాకు భయం వేసింది, ఇట్స్ డన్, ఇంకా ఏదో అయిపోయింది, ఇంకా ఐ థింక్ అదే అనుకుంటా. సో పక్కనున్న వాళ్ళు హెల్ప్ చేస్తే ఆ తర్వాత కొంచెం సేపు ఓన్లీ నేను 2 times వాటర్ స్లైడ్ ఎక్కాను. ఇంకా ధైర్యం చేయలేదు, బికాజ్ సెకండ్ టైం అయితే ఫ్రెండ్స్ అందరు లైన్గా నుంచున్నారు. సో వెంటనే మునిగిపోయిన పట్టుకొచ్చాను. అండ్ ఇట్స్ 2.6 feet, కానీ ఆ టైంలో నాకైతే బ్రెయిన్ పనిచేయలేదు, చాలా లోతుంది అయిపోయింది అని. సో కొంచెం సేపు రైన్ కూడా వచ్చాక రైన్ డ్యాన్స్ అయ్యాక సో కొంచెం స్నాక్స్ కూడా పెట్టారు, వెజిటేరియన్ స్నాక్స్. సో అది అయిపోయాక డన్ ఫర్ ద డే. అండ్ మేము 4 members became very good friends. It's because of them నేను బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ గైస్, అండ్ థ్యాంక్స్ టు యూ గైస్ ఫర్ వాచింగ్. I'll see you soon in my next video. Bye.